మార్గాన్ని నేర్పించిన వాడండి. దేవుడి సినిమా చూశాడు, ఇక్కడ లేడండి ఆయన. వేరే గోళంలో వేరే నటన చేస్తూ ఉన్నాడు. భగవంతుడి యొక్క చిన్న దాంతో వచ్చాడు ఆయన, సామాన్యుడు కాదు. భగవంతుడు ఎన్ని చెప్పాడు చూడండి. ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, అది అనిత్యము, అది అగోచరము, చీల్చలేనిది, కాల్చలేనిది, చిరంతనమది, సర్వగతమది అని రామారావు గారు ఎన్నో చెప్పాడండి. మనకు శ్లోకాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుఖ్యః అర్జున. ఇవన్నీ మనకు భగవద్గీతలో రామారావు గారు మనకి కంటికి చూపించినట్టు చూపించాడు కృష్ణ పరమాత్మకి. ఇందుకోసం మన నందమూరి తారక రామారావు గారిని ఒక సామాన్యుడిగా మీరు ఎన్నించుకోవద్దు. ఈయన బ్రహ్మంగారు కళలో కనిపించాడు. తెలుసా మీకు? రామారావు గారికి బ్రహ్మంగారు సినిమా తీయబోతే నేను బ్రహ్మంగారు మఠం వెళ్తానండి. మఠాధిపతులు చెప్పారు నాకు. ఇప్పుడు లేడు ఆయన, వెంకటేశ్వర స్వామి. సినిమా తీయబోతే ఆయన ఫిలిం తీశాడు, సమాధిని తీశాడు, బ్రహ్మంగారు సమాధిని. వద్దన్నారు, కాలిపోయింది ఫిలిం. రామకృష్ణ అప్పుడు తీస్తున్నాడు. ఇది కాసేపు పాపయ్య రామారావు గారి గురించి చెప్పాలా? అయితే ఆయన మొత్తం ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్లాడండి. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి భార్య గారు కూడా అప్పుడు పెళ్లి కాల, అందరినీ తీసుకోపోయాడు. అక్కడ ఒకే ఒక సత్రం ఉంది, తిరుపతి దేవస్థానం. వాళ్ళకి ఏమి లేవు. ఆయన కింద పడుకున్నాడు. తర్వాత ఆయనకు డౌట్ వచ్చింది. కింద పడుకొని ఆయన భార్య ఇద్దరు పడుకుంటే కళలో కనిపించాడు బ్రహ్మంగారు. కళలో కనిపించాడండి. కనిపించే అసలు బాబాయ్ బాబు ఆపు ఆపు ఆపలా. తర్వాత రామారావు గారి కళ్ళలో కనిపించాడండి బ్రహ్మంగారు. ఆయన నువ్వు ఇక్కడేమి తీయద్దు, నువ్వు వెళ్ళి అహోబిలంలోని షూటింగ్ చేసుకోపో అని చెప్పాడు. నీకు రాజయ్యే యోగం ఉంది, నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేస్తావు. నీ భార్య అని చెప్పలా, నీ కాంత పొండు డాకు వలె రాలే సమయం ఆసన్నమైంది నాయన అన్నాడు. భార్య పొండు డాకు వలె రాజవుతానని చెప్పాడు. అక్కడి నుంచి 5 కొబ్బరికాయలు కొట్టేసి అన్నదానం చేసేసి అహోబిలం వెళ్ళిపోయి షూటింగ్ తీశాడు. తర్వాత రాజయ్యాడు. అంతేకాకుండా బ్రహ్మంగారి దగ్గర బ్రహ్మం సాగర్ అని తెలుగంగా ప్రాజెక్టు కట్టించాడు. అంతేకాదు, తెలుగంగా ప్రాజెక్టు అక్కడికి వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పున్నాడండి. నా చంద్రుడు కృష్ణమ్మ బిరబిరా నడిచినాడు వస్తున్నాడు. ఎక్కడ కొండలు, శ్రీశైలం కొండలన్నీ దాటుకొని బ్రహ్మంగారి దగ్గర కృష్ణమ్మ వచ్చింది. అనే బ్రహ్మసాగర్ రాయలసీమని సస్యశ్యామలం చేశాడు మన ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు అన్నం తింటున్నారు. నేను ఏంటంటే బ్రహ్మంగారు భక్తులు తెగెత్తుంటా బ్రహ్మంగారి దగ్గరికి. తర్వాత రామారావు గారు రాజైన తర్వాత కొన్ని రోజులకి రామారావు గారి భార్యామణి మన అమ్మ లాంటిది, ఆవిడికి మానవ క్యాన్సర్ వచ్చిందండి. తెలియదు రామారావు గారికి. తోడ మీద పడిపోయింది. అది బ్రహ్మంగారు చెప్పింది. మీ కాంత పండు డాకవలే రాలే సమయం అవసరం వహించడానికి అర్థం కదా. అందుకే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు రామారావు గారు ఉన్నప్పుడే. అంత గొప్పవాడు రామారావు గారు. ఇప్పుడు వేరే మండలంలో ఉన్నాడు. ఎందుకంటే 7 కొండల మీద వెంకటరమణుడు పిల్లలు ఇంత ఆకు పడినా కూడా ఒప్పుకునేవాడు కాదు. అది రామారావు గారు చెప్పుతాను. తిరుమల పోతే తీసుకునేవాడు రామారావు గారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 7 కొండల వెంకటరమణ గోవింద గోవింద. జై నందమూరి తారక రామారావు గారికి, జై నందమూరి తారక రామారావు గారికి, జై నందమూరి తారక రామారావు గారికి.